కొన్ని సందర్భాల్లో ఆలస్యమైన అంతిమ విజయం మాత్రం సత్యానిదే. కానీ అలా అంతిమ విజయం సత్యానిది కావాలంటే ముందు ఏది సత్యం, ఏది అసత్యం, ఈ ప్రశ్నకు జవాబు వెతకాలి. నిజాల నిగ్గు తేల్చాలి. అలా నిజాన్ని గెలిపించే మా ఈ ప్రయత్నమే సత్యమేవ జయతే. అవును, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఇంకా ఎన్ని దాడులు చూస్తూ భరించాలి, ఇంకా ఎంతమంది భారతీయులు బలి కావాలి, ఇక చాలు. ఈ సహనానికి చరమ గీతం పాడాలి. ఆ శాంతి పతాకాన్ని కాసేపు పక్కన పెట్టాలి. దెబ్బకు దెబ్బ కొట్టాలి. ఆ 26 మంది మరణాలకి ప్రతీకారం తీర్చుకోవాలి. దేశంలోని 140 కోట్ల మంది గుండెలు ఇదే కోరుకుంటున్నాయి. పాకిస్తాన్కు గుర్తుండిపోయేలా సమాధానం చెప్పాలి. మనం కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటే, ఇంకోసారి భారత్ పేరెత్తాలంటేనే వెన్నులో వణుకు పుట్టాలి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మన యుద్ధం పాకిస్తాన్లో సామాన్య ప్రజలపై కాదు. మన యుద్ధం అక్కడి ఉగ్రవాదంపై, ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ప్రభుత్వంపై. ఇప్పటికే పాక్ను దెబ్బ కొట్టేలా సింధు జలాల ఒప్పందం రద్దు, పాక్ జాతీయుల వీసాల రద్దు, అటారీ బోర్డర్ మూసివేత, అలాగే IMF నుంచి అప్పులు పుట్టకుండా ఒత్తిడి, ఉగ్రవాదంపై పోరుకు, త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ, ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంది భారత ప్రభుత్వం. ఇది సరిపోదు. పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలంటే ఇంతకు మించి చర్యలు అవసరం అన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. యుద్ధం అనివార్యం అనే వాదనలు బలపడుతున్నాయి. ఈ వాదనలు, ఈ డిమాండ్లు వినడానికి బాగానే ఉంటాయి. కానీ యుద్ధం చేయడం అంటే వాట్సాప్ మెసేజ్లు ఫార్వర్డ్ చేసినంత తేలిక కాదు, ఫేస్బుక్లో వ్యాసాలు రాసినంత ఈజీ అస్సలే కాదు. మరి మన ముందున్న ఆప్షన్స్ ఏంటి? సైన్యం నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతోంది? ఈ దాడి తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ప్రధానంగా ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి బిగ్ స్క్రీన్ పైన చూద్దాం. యుద్ధ మేఘాలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని దేశమంతా ముక్త కంఠంతో నినదిస్తోందా? పహల్గాం దాడి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకునే చర్యలపై త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ. ఇక మన సైన్యం ఏం చేయబోతోంది? సింధు ఒప్పందం రద్దు, పాక్ జాతీయుల వీసాల రద్దు, అటారీ బోర్డర్ మూసివేత, దౌత్య సిబ్బంది బహిష్కరణ, ఇది సరిపోతుందా? 4th క్వశ్చన్, పాకిస్తాన్కు అప్పు ఇవ్వద్దంటూ IMF పై భారత్ ఒత్తిడి, దాయాదిపై ఆర్థిక యుద్ధం కూడా మొదలుపెట్టినట్టేనా? సైనిక పరంగా, ఆయుధ సంపత్తి పరంగా భారత్ ముందు పాకిస్తాన్ అసలు నిలబడగలదా? అయినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందా? 6th వన్, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ లాంటి దేశాలకు బుద్ధి చెప్పకపోతే ప్రపంచ దేశాలు మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందా? 7th క్వశ్చన్, యుద్ధమే అనివార్యం అయితే ఇరు దేశాలపై పడే ప్రభావం ఎంత? ప్రపంచ యుద్ధాలు నేర్పుతున్న పాఠాలు ఏంటి? 8th క్వశ్చన్, ఉగ్రభూతంపై ఉమ్మడిగా పోరాడాల్సిన సమయంలో దేశ ప్రధానిని కించపరుస్తూ దిక్కుమాలిన పోస్టులతో పనికిమాలిన రాజకీయాలు ఏంటి? దేశంపై జరిగిన ఉగ్రదాడికి మతరంగు పులుముతున్నది ఎవరు? దాయాది పాకిస్తాన్ కోరుకున్నది కూడా ఇదేనా? ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలంటే ఏం చేయాలి? ఆ ఉగ్రభూతాన్ని సాకుతున్న పాకిస్తాన్కు ఎలాంటి బుద్ధి చెప్పాలి? కాశ్మీర్లోని కుంకుమ పువ్వు ఎందుకు పోస్తుందో నాకు అర్థమైపోయింది. అక్కడ ఉన్నట్టుండి పాకే పసిబిడ్డ నెత్తుటి ముద్దయిపోతుంది. సామగానం చేసే కశ్మీరీ పండితులు కంఠాల్లోంచి వేదం ఆగి రుధిరం బయటకు వస్తుంది. రేపు పల్లకీలెక్కి ఊరాగిల్సిన పెళ్లి కొడుకులు ఇవాళే పాడెక్కుతారు. ఆ లోయలో హిమాలయాలు సైతం మూర్తిభవించిన వైధవ్యాల్లో ఉంటాయి. భరతమాత కిరీటం ఒరుసుకొని నిరంతరం అక్కడే నెత్తురోడుతూ ఉంటుంది. బుద్ధుడు కూడా కళ్ళు నోరు మూసేసుకొని మళ్ళీ అంతర్ముఖుడైపోతాడు. ఈ కవిత కశ్మీర్లో పరిస్థితులకు అద్దం పడుతుంది. పహల్గాం దాడి యావత్ దేశాన్ని కన్నీరు పెట్టించింది. దేశం ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. మనతో ఎందులోనూ సరితూగని పాక్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. భారత్ జనాభా 140 కోట్లు, పాకిస్తాన్ జనాభా 25 కోట్లు. ప్రపంచ మిలిటరీ ర్యాంకింగ్స్లో మన నెంబర్ 4, పాకిస్తాన్ స్థానం 12. భారత్లో యాక్టివ్ సైన్యం 14,55,000, పాక్ యాక్టివ్ సైన్యం 6.5 లక్షలు. భారత్ రక్షణ ఖర్చు $75 బిలియన్, పాకిస్తాన్ రక్షణ ఖర్చు $7.64 బిలియన్. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మనది 4th ప్లేస్, 4వ స్థానం. పాకిస్తాన్ 42వ స్థానం. సింహం ముందు చిట్టెలుక లాంటిది పాకిస్తాన్.
ఒక్కరోజు తేడాలో 2 దేశాలకు స్వాతంత్రం వచ్చింది. కానీ మనం ప్రపంచం మెచ్చుకునేలా ఎదిగితే అదే ప్రపంచం చీకొట్టే స్థాయికి పాకిస్తాన్ దిగజారిపోయింది. కారణం మన ఎదుగుదల చూసి ఈర్ష్య. ఈ ఎదుగుదలను అడ్డుకునే క్రమంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది అదే ఆ దేశాన్ని స్లో పాయిజన్లా నిర్వీర్యం చేస్తోంది. అయినా బుద్ధి తెచ్చుకొని పాక్ మనపై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతూనే ఉంది. పహల్గామ్ దాడి దానికి మరో ఉదాహరణ మాత్రమే. పహల్గామ్ దాడి తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. నిజానికి ప్రపంచంలో ఎప్పుడు ఏ యుద్ధం జరిగినా ఫైనల్గా వినాశనమే మిగులుతుంది. ఇది అక్షర సత్యం. మనకు పాక్తో యుద్ధాలు కొత్త ఏం కాదు. స్వాతంత్రం వచ్చాక ఇప్పటి వరకు పాకిస్తాన్తో 4 యుద్ధాలు జరిగాయి. ప్రతి యుద్ధంలో కూడా మనమే విజయం సాధించాం. అయినా సరే ఉగ్రవాద సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకలేదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది యుద్ధం పరిష్కారం కాదు. యుద్ధం కంటే మన ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని పెంచుకోవటం ప్రస్తుతం తక్షణ అవసరంగా చెప్తున్నారు చాలామంది నిపుణులు. యుద్ధం అంటూ జరిగితే ఇప్పటికీ అన్నీ కోల్పోయిన పాక్ కంటే అభివృద్ధి దిశగా పురోగమిస్తున్న మనకే నష్టం ఎక్కువగా ఉంటుంది అనేది చేదు నిజం. ఇది చాలామంది చెప్తున్నారు కూడా. ఇంతకీ ఇప్పుడు మన ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటి? మన సైన్యం ఏం చేయబోతోంది? ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పికిలించే మార్గం ఏంటి? ఉగ్రవాదంపై ఉమ్మడిగా పోరాడాల్సిన ఈ సమయంలో ఈ రాజకీయాలు ఏంటి అనే ప్రశ్నకి సమాధానం ఎవరిస్తారు? ఈ అంశంపైనే ఇవాల్టి మన సత్యమేవ జైతే. ప్యానల్ గెస్ట్ని నేను పరిచయం చేస్తాను. అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ. రాణి రుద్రమ గారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధిగా ఇక్కడ ఉన్నారు. అలాగే బిఎల్ఎన్ రావు గారు, ఇండియన్ నేవీ డిఫెన్స్ విశ్లేషకులు, మనతో జూమ్లో అందుబాటులో ఉంటారు. రాకా సుధాకర్ గారు, సుపరిచితులు, విశ్లేషకులు. కనగంటి రమేష్ గారు, డిఫెన్స్ రంగ నిపుణులు. వీళ్ళతో మనం మాట్లాడబోతున్నాం. వీళ్ళతో పాటుగా చాలామంది ఇట్లా స్టూడెంట్సే కాదు, వివిధ రంగాల నుంచి కూడా ఇక్కడ ఆడియన్స్గా మనతో ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు చెప్పడమే కాకుండా వాళ్ళలో ఉన్న ప్రశ్నలు కూడా ఈరోజు ఇక్కడ ఉన్న ప్యానలిస్ట్ని అడిగే ప్రయత్నం చేస్తారు. సమాధానాలు వస్తాయో లేదో మనం చూద్దాం. రైట్, ముందుగా రాకా గారు మీతోటే మొదలు పెడదాం. బికాస్ యూ ఆర్ హియర్ యాజ్ అన్ అనలిస్ట్. ఏం జరుగుతోంది? వాట్ ఆర్ ద ఆప్షన్స్ అంటే కనుక చాలామంది చెప్తూ ఉన్నారు. ఈవెన్ ఐ జస్ట్ వెనక్కి వెళ్ళి ఒకసారి చూస్తే కనుక 5-6 ఆప్షన్స్ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ లైక్ హెడ్ ఆన్ వార్ ఈజ్ వన్ ఆప్షన్, బట్ ఎవరు చెప్పట్లేదు ఇప్పటి వరకు. ప్రస్తుతానికి మన ఇండియన్ గవర్నమెంట్ బయటకు వచ్చి వీఆర్ గోయింగ్ ఫర్ వార్ అనేది ఇంతవరకు చెప్పలేదు, నేను చూడలేదు. రైట్ సార్? సో ప్రియంటివ్ నాన్ సర్జికల్ వార్, నాన్ సర్జికల్ స్ట్రైక్స్ అనేది ఒకటి, సర్జికల్ స్ట్రైక్స్ అనేది ఒకటి. వీ హ్యావ్ డన్ ఇట్ బిఫోర్. అది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీద చేసాం మనం. అంటే మన భూభాగంలో మనమే చేసుకున్నాం. ఇది వార్ కాదు అని వాళ్ళకి చెప్పిన మెసేజ్ కూడా అందులో ఉంది. థర్డ్ థింగ్ ఈజ్ అ గ్రౌండ్ వార్. సో విచ్ 2011 and 13లో అప్పటి ప్రభుత్వం చేసింది. వాళ్ళ భూభాగంలోకి వెళ్ళింది, ఫ్రంట్ పోస్టుని ధ్వంసం చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ వాళ్ళు ప్రస్తుతం మన మీద చేస్తున్నది విచ్ ఇస్ కోవర్ట్ ఆపరేషన్. నిజంగా పాకిస్తాన్లోకి వెళ్ళి వాళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్ని రెచ్చగొట్టి చేయాలంటే మనకి చాలా అంశాలు ఉంటాయి. వీ హ్యావ్ మెనీ చాయిసెస్. స్టూడియోస్లో కూర్చొని ఈ చర్చల్లో వాళ్ళు ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పడం మన ఉద్దేశం కాదు. కానీ ప్రతి భారతీయుడు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు, ప్రతీకార ఏచ్ఛతో రగిలిపోతున్నాడు అనే దాంట్లో మాత్రం ఎలాంటి అనుమానం లేదు. వాట్ ఆర్ ద ఆప్షన్స్ అండ్ వాట్ ఈస్ ద రైట్ మూమెంట్? స్ట్రాటజిక్ ఆప్షన్ అని ఒకటి చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం దానికి పొలిటికల్ మోటివ్స్ కూడా ఉండాల్సిన అవసరం ఎంత ఉందో లేదో తెలియదు. కానీ మన భారతదేశంలో ఖచ్చితంగా అది ఉంటుంది. దాన్ని మనం ఆక్షేపించాలా వద్దా అనేది మీరే చెప్పాలి. ఎస్ హరిగారు, యుద్ధం యొక్క స్వరూపము, స్వభావము ఈ రెండు కూడా మారిపోయినాయి. మీకు గల్ఫ్ వార్కి ముందు యుద్ధాలన్నీ కూడాను ట్రెడిషనల్ వెపనరీ తోటి, ట్రెడిషనల్ పద్ధతుల్లో జరిగినటువంటి యుద్ధాలు. ఆ తరువాత యుద్ధాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఐసీబీఎంస్, ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ వాడకం వచ్చింది. ఇప్పుడు అజర్బైజాన్ ఆర్మీనియా యుద్ధం జరిగిన తర్వాత డ్రోన్స్ కూడాను చాలా పొటెన్షియల్ పవర్ఫుల్ వెపన్స్గా మారినాయి. కాబట్టి గతంలో లాగా పదాతి దళము కదిలి వెళ్ళి యుద్ధం చేయటము, లేకపోతే మనం ఏదైతే యుద్ధాన్ని 1980-90లో ఊహించామో దానికి మార్పు వచ్చింది. ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలి. మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో, యుక్రెయిన్ రష్యా యుద్ధమే మీరు తీసుకున్నట్టయితే, యుక్రెయిన్ రష్యా యుద్ధంలో యుక్రెయిన్ పౌరులు తమ తమ కమర్షియల్ డ్రోన్స్ని కొద్దిగా మార్పులు చేసి వాటిలో వార్ హెడ్స్ని పేలోడ్స్గా పెట్టి రష్యాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్లేసెస్ మీద దాడి చేశారు. ద సేమ్ థింగ్ వాజ్ డన్ బై అజర్బైజాన్ అగేన్స్ట్ ఆర్మీనియా. కాబట్టి ఇప్పుడు ఒక పెద్ద బొఫోర్ శతఘ్నియో, హవిట్జరో, లేకపోతే ఇంకొకటో వీటి అవసరం ఉంది. కానీ యుద్ధం యొక్క స్వరూపంలో మార్పు వచ్చింది. స్వరూపంలో
ఒక్క చిన్న విషయం మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఇప్పుడు డ్రోన్స్ కూడాను 3 లెవెల్స్లో ఆపరేట్ చేస్తున్నాయి. ఒకటి హై ఆల్టిట్యూడ్లో ఆపరేట్ చేస్తుంది, అది ఇట్ విల్ ఫైండ్ ద టార్గెట్. రెండవది మిడిల్ లెవెల్ ఆల్టిట్యూడ్లో వెళ్ళేటటువంటి డ్రోన్ ఏదైతే ఉందో ఇట్ విల్ స్కాన్ ది ఆబ్జెక్ట్, అది ఐడెంటిఫై చేస్తుంది, ఇది స్కాన్ చేస్తుంది. ఆ తర్వాత థర్డ్ వన్ ఏదైతే లో లెవెల్ డ్రోన్స్ ఉన్నాయో అవి దే ఆర్ క్యారింగ్ అవుట్ ది డిస్ట్రక్షన్. సో ఈ రకంగా యుద్ధం యొక్క స్వరూపం మారింది. ఈరోజు ఒక $2,000 $2,000 అంటే దాదాపు 1,50,000 2 లక్షల రూపాయలతోటి మీరు ఒక డ్రోన్ని తయారు చేయొచ్చు, యుద్ధం చేయవచ్చును. ఇదివరకు లాగా ఒక గన్ కోసమో లేకపోతే ఒక ట్యాంక్ కోసమో 1,000 కోట్లు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి మారింది. కాబట్టి యుద్ధం యొక్క స్వరూపంలో మార్పు వచ్చింది, వార్ జరిగే పద్ధతి మార్పు వచ్చింది. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ ఉంది, ఐడియాలజికల్ వార్ఫేర్ ఉంది, మిస్ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ ఉంది. సోషల్ మీడియా ద్వారా గత 5 రోజులుగా సియాల్కోట్ మీద దాడి చేసేసామని చెప్పేసి పాకిస్తాన్కి చెందినటువంటి హ్యాండిల్స్ చెప్తున్నాయి, విచ్ ఈజ్ నాట్ ట్రూ. బట్ పాకిస్తాన్ ఏమని చెప్తుంది, సియాల్కోట్ మీద ఇండియన్ ఆర్మీ దాడి చేసిందండి. అఫ్ కోర్స్ సియాల్కోట్ ఫ్రమ్ ది లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి జస్ట్ 11 కిలోమీటర్స్ అవే, ఫ్రమ్ జస్వంత్ గఢ్ నుంచి 11 కిలోమీటర్సే కావచ్చు, కానీ అది ఫేక్ న్యూస్. కాబట్టి యుద్ధం అనేది ఈరోజు డిజిటల్ వార్, ఇట్ ఈస్ అ డిజిటల్ వార్. కన్వెన్షనల్ వార్ఫేర్ యొక్క స్వరూపంలో మార్పు వచ్చింది. దో కన్వెన్షనల్ వార్ఫేర్ అనేది ఫైనల్గా అదే ప్రివేల్ అవుతుంది, కానీ ఈ రకమైనటువంటి అన్నీ ఉన్నాయి. కాబట్టి యుద్ధం అనేది ఈ రోజున ప్రజలను తయారు చేయటం, సిద్ధపరచటం, రెండవది సైన్యము కైనెటిక్ యాక్షన్ చేయటము, దాంతోపాటు డిజిటల్ వార్ఫేర్ మిగతా అన్నీ పని చేయటము, డిప్లొమసీ కూడా యుద్ధంలో భాగమే అవుతుంది. ఎందుకంటే భారతదేశం ఆల్రెడీ ఓవర్ 85 కంట్రీస్కి చెందినటువంటి డిప్లొమాట్స్తో ఆల్రెడీ మాట్లాడింది. దట్ ఈస్ ద రీజన్ వై పాకిస్తాన్కి 57 ముస్లిం కంట్రీస్ ఉంటే ఇప్పటి వరకు ఒక్క టర్కీ మాత్రమే వెపన్స్ సరఫరా చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హ్యాస్ కండెమ్డ్ ది పహల్గామ్ అటాక్. ఇవన్నీ అర్థం ఏంటంటే యుద్ధము కేవలము ఈ ఒక్క పద్ధతి మాత్రమే కాదు, ఇవన్నీ కూడాను యుద్ధంలో అంతర్భాగమే. ప్రజలలో డిస్ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్, దీన్ని కూడా తట్టుకునేందుకు మనము మీడియా వార్ఫేర్, ఇండియాలో ఉన్నటువంటి కొన్ని మీడియా సంస్థలు కూడా ఇది ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ అంటున్నాయి. ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ అంటే మన మీద మనమే దాడి చేసుకుని పాకిస్తాన్ని బ్లేమ్ చేయటం. పాకిస్తానీ మీడియా అంటోంది, ఇండియన్ మీడియా హౌసెస్ కూడా కొన్ని ఇది మొత్తం పహల్గామ్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ అని చెప్తున్నాయి. కాబట్టి ఇటువంటి అన్నిటినీ పరిగణలోకి తీసుకుని వార్ టుడే ఈజ్ నాట్ జస్ట్ 2 గ్రూపుల మధ్య దొమ్మి కాదు, ఇట్ ఈజ్ అ కంప్లీట్ వార్. ఇది మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఇండియా ఈ రోజు నుంచి కాదు, కనీసము 1989-87 నుంచే ఎప్పుడైతే K2 ప్రాజెక్ట్ పాకిస్తాన్ స్టార్ట్ చేసిందో, K2లో ఒక K ఖలిస్తాన్ పంజాబ్, ది అదర్ K ఈజ్ కశ్మీర్. సో ఈ K2 ప్రాజెక్ట్ ఎప్పుడైతే ISI మొదలుపెట్టిందో 1987-84 ఆ ప్రాంతం నుంచి, అప్పటి నుంచి కూడా ఇండియా ఈజ్ అట్ వార్. కొన్నిసార్లు డిక్లేర్డ్ వార్, కొన్నిసార్లు అన్డిక్లేర్డ్ వార్. కాబట్టి వీఆర్ ఆల్రెడీ ఇన్ వార్. ఓకే, సో వీఆర్ ఆల్రెడీ ఇన్ వార్. బట్ ప్రతి సగటు భారతీయుడు అలాగ చూడట్లేదు. ఎస్, మీలాగా విశ్లేషించే వాళ్ళు లేకపోతే చరిత్ర తెలిసిన వాళ్ళు ఈరోజు యువతరం ఉంటారని, అందరూ ఉంటారని నేను అనుకోవట్లేదు. బట్ టుడే ఎలాంటి యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వాళ్ళని సంతృప్తి పరచడానికి భారత ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుందా, లేదంటే మీరు చెప్పిన దాంట్లో ఆర్ నేను మెన్షన్ చేసిన దాంట్లో ఒక పద్ధతి ఇక్కడ కనపడాల్సిన అవసరం ఉందా? కనిగంటి గారు, సో నేను ఎందుకంటే బీజేపీ తరపున రుద్రమ గారు, కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీ దయాకర్ గారు ఉన్నారు కాబట్టి పొలిటికల్ పార్టీలుగా వాళ్ళు మాట్లాడేది నేను తర్వాత తీసుకుంటున్నాను. ఐడియల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్ మీరు అనలైజ్ చేయండి. ఒక్కసారి యాజ్ అ డిఫెన్స్ సెక్యూరిటీ అనలిస్ట్గా మాట్లాడుతున్నానండి. భారతదేశానికి 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ఉంది. అందుట్లో 3,323 కిలోమీటర్లు భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉన్న ల్యాండ్ బోర్డరు. అందుట్లో 740 కిలోమీటర్లు మనకి LOC పాక్ ఆక్రమిత కాశ్మీర్, 11,098 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతము, 15,000 కిలోమీటర్ల భూ సరిహద్దు, కలిపితే 26,000 కిలోమీటర్లు అటు ఇటుగా భారతదేశము పక్కన ఉన్న దేశాల నుంచి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా నా దృష్టిలో ఇందాక రాకా సార్ చెప్పినట్టుగా సైబర్ స్పేస్, మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్, పొలిటికల్ స్పేస్, సర్వీస్ సెక్టర్ స్పేస్ అండ్ మ్యారిటైమ్ స్పేస్, ఈ 5 స్పేసెస్, ఈ పంచభూతాలని కాపాడుకోవటం అనేది ఇప్పుడు భారత్ పాక్ మధ్య రేపొద్దున వేరే వాళ్ళు ఎవరితో అయినా కానీ మనకి ఏదైనా గొడవ వచ్చినా కానీ ఇది
అంటే దెర్ ఈస్ నో సెకండ్ థాట్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దీస్ 5 స్పేసెస్. హింసని ఆయుధంగా వాడి మతపరమైన, భౌగోళికపరమైన, ఆర్థికపరమైన, సాంస్కృతికపరమైన, రాజకీయపరమైన లక్ష్యాల కోసం హింసని ఆయుధంగా వాడతాం టెర్రరిజం. దీంట్లో ఎవ్వరికి ఎటువంటి విభేదం అవసరం లేదు. వాట్ ఈజ్ టెర్రరిజం, వాట్ కాన్స్టిట్యూట్స్ టెర్రరిజం అంటే. సో నౌ ద ప్రాబ్లం, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న టెర్రరిస్ట్ శిబిరాలు, ఉగ్ర శిబిరాలు మన లోపలికి వచ్చి జమ్మూ కాశ్మీర్, లదాఖ్ ఈ ఏరియాకి, లేదా ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ మన ఇండియాలో ఉన్న మన అంతర్గత భాగంలోకి వచ్చి పెహల్గామ్, బైసరన్ వ్యాలీ, మినీ స్విట్జర్లాండ్లో ఆయుధాలు చేత లేని నార్మల్ టూరిస్టులు, సామాన్య పౌరుల్ని మతం పేరుతో చంపటం అనేది ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. ఇంకోటి ఏంటంటే ఇస్లామిక్ సమాజం కూడా ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించి, ఇంక్లూడింగ్ సౌదీ అరేబియా, మక్కా మదీనాకి పవిత్ర స్థలమైన సౌదీ అరేబియా కింగ్ కూడా ఇది మా ఇస్లాం కాదు, దిస్ ఈజ్ నాట్ ద వర్షన్ ఆఫ్ ఇస్లాం దట్ వీ వాంటెడ్ టు ప్రాక్టీస్. For the first time? First time in the history, even Organization of Islamic Countries also condemned this kind of ghastly, it's a అంటే మానవత్వం. రమేష్ గారు, సారీ టు ఇంటరప్ట్ యూ, దట్ ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్తున్నారు కదా. సో ఈ వాయిసెస్ ఇప్పుడు ఏవైతే వస్తున్నాయో, ఇంతకు ముందు రాని వాయిసెస్ విదిన్ ద కంట్రీ అవ్వచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సమాజం నుంచి అవ్వచ్చు, దీన్ని కాపాడుకోవాల్సిన ఒక చాలా సున్నితమైన బాధ్యత కూడా మన మీద ఉంది అంటే కాదంటారా? బికాజ్ మనం చేయబోయే వార్ అంటే, ఒకవేళ నిజంగా వార్ నేను చెప్పిన 4-5 ఆప్షన్స్లో ఒక వార్ వెళ్తే కనుక, ముఖ్యంగా ముస్లింలు ఏదైతే పాకిస్తాన్ ఈ 2 నేషన్ థియరీ తోటి ఏదైతే ఇప్పుడు చెప్తూ ఉందో అది కాదు, దాన్ని విఫలం చేయాల్సిన అవసరం ప్రతి భారతీయ ముస్లిం మీద ఉంది అనేది వాళ్ళు బై ఫోర్స్ చెప్పడం కాదు, వాళ్ళు బై ఫోర్స్ వాళ్ళ నేషనాలిటీని చెప్పుకోవడం కాదు. ఈసారి ఫస్ట్ టైం బయటకు వచ్చి మాట్లాడుతున్న వేళ దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఏ మేరకు ఉంది? Is it not the time for Indian government to reach out the Kashmiri Muslims and say that we appreciate you? Don't you think so? Absolutely sir. First time బ్యారింగ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అప్పుడు తప్పితే పక్కన పెడితే, చిన్న చితక మన హైదరాబాద్ లేదా దిల్సుఖ్ నగర్, లుంబిని పార్క్, గోకుల్ చాట్ ఇవన్నీ కాకుండా ఫస్ట్ టైం ఇండియన్ ముస్లిమ్స్ హ్యావ్ కమ్ అవుట్ ఇన్ కంప్లీట్ సపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ స్టాండ్స్. నాట్ ఓన్లీ దట్, ముస్లిం బ్రదర్హుడ్ అక్రాస్ ది గ్లోబ్ ర్యాలీయింగ్ అరౌండ్ భారత్, ఇండియా, దట్ this type of Islam is not what we believe, what we preach, what we practice. So which we will appreciate, sir. Second thing, త్రివిధ దళాలకి పూర్తి స్వేచ్ఛని ఇచ్చాము అనే ఒక మెసేజ్ ఆఫ్ కోర్స్ ఇండియన్ గవర్నమెంట్ డెలిబరేట్గా ఇచ్చింది, ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. వాట్ నెక్స్ట్ అనే ఒక భారత సగటు భారతీయుడి ప్రశ్నకి సమాధానం ఏమండిపోతుంది మాట్లాడదాం మనం. సో దయాకర్ గారు, నిన్న మీ అధ్యక్షుడు రాహుల్ గారు he said that we are with Prime Minister, anything that he takes the decision, we are with him. బట్ దీనికి ముందు రకరకాల వాయిసెస్ వినిపించటం, ఇది పాకిస్తాన్ ఎవరైతే 2 నేషన్ థియరీ చెప్తున్నారో లేకపోతే ఇంకోటి చెప్తున్నారో వాళ్ళ భావాలకి, వాళ్ళ భావజాలానికి బలాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయి, ఎందుకు అది ఇది సమయం కాదు కదా అనేది చెప్పటంలో ఒకంత ఆలస్యమైందా మీ తరపు నుంచి కాంగ్రెస్? వన్ థింగ్ ఏంటంటే, పాకిస్తాన్ ఇష్యూలో భారత ప్రభుత్వం చేస్తున్న ప్రతి ప్రయత్నము రాజ్యాంగబద్ధంగానే ఉంటుంది. సార్, మోర్ దాన్ దట్, అది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ప్రతి పార్టీ కూడా స్పందించే ముందు కానీ దాని మీద నిర్ణయం తీసుకునే ముందు కానీ ఒకంత ఆలోచించాల్సిన సందర్భం ఉంటుంది. ఒకటి, రాజకీయ వ్యవస్థలో ఉన్న ఓట్ బ్యాంక్ సిస్టమ్ కావచ్చు. రెండవది ఏంటంటే, అతి ప్రమాదకరమైన శత్రువు విషయంలో స్పందించే తీరు విషయంలో కొంత మల్లగుల్లాలు ఉన్నప్పటికీ కూడా నేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సెకండ్ థాట్ ఉండదు. ఇప్పటికీ ఈ క్షణానికి కూడా భారత ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం చాలా కఠినంగా ఉండాలనే అభిప్రాయంతోనే ఉన్నది. అంటే ఏంటి సార్? మీన్స్ ఇంకెన్నిసార్లు అంటే మనమేం వాళ్ళ జోలికి పోం. చరిత్రలో ఎప్పుడు కూడా మనది సంయమనానికి, ఓపికకు, సహనానికి మనమే వరల్డ్ బ్రాండ్ అంబాసిడర్స్. సో అలాంటి క్రమంలో వాడు కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టే చర్యలు చేస్తుంటాడు. అలాంటప్పుడు ఒకంత అసహనం కూడా వస్తున్న సందర్భం. మీన్స్ ఈసారి పర్టికులర్గా మతం బేస్డ్గా టార్గెట్ జరిగింది. దట్ ఇస్ ద మేజర్ ప్రాబ్లం. అంటే సౌదీ అరేబియా కూడా స్పందించి దిస్ కైండ్ ఆఫ్ అటాక్స్ అనేవి నెవర్ బిఫోర్ అనేది వచ్చింది కాబట్టి
ప్రధానమంత్రి గారు చాలా సీరియస్గా ఉండాల్సిన సందర్భం అని నాకు అనిపిస్తుంది యాజ్ ఇండియన్ సిటిజన్. లేరనే ఉన్న అభిప్రాయం అంటే ఉండాలి అని కోరుకుంటున్నా. మీన్స్ ఓకే, ఇది ఒక దశ దాటి, అంటే మూర్ఖత్వాన్ని కూడా దాటి, సైకిక్ ఆర్డర్ను దాటి ఇంకా పెనిట్రేట్ అవుతున్న సందర్భం ఇది. వన్ థింగ్ నాకు అక్కడ ఒక క్లియర్గా ఏమనిపించిందంటే, వాడేనా, వాని వెనక ఎవడని ఉన్నాడా, వానికి అంత లేదు. ఏ యుద్ధంలోనైనా మనం పీచమనిపించినాం, ఏ యుద్ధంలోనైనా రాలేరు కూడా భవిష్యత్తులో. బట్ హీఈస్ వన్ ఆర్ ప్లూరల్ అన్నప్పుడు నాకు వీళ్ళ కొంతమంది మీద నేను ఆరోపణ చేయలేను, కానీ ఇది ఒక్కడితో అవుతున్నది కాదు. అది భారతదేశం మీద భవిష్యత్తులో అది విశ్వగురువు కాకుండా చేసే కుట్రలో భాగంగా మన తలకాయ చుట్టూ నొప్పులు పెడుతుండని. సిఓకి కూడా వన్ ఆఫ్ ది ఇష్యూ. చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ ఆల్సో, నాట్ ఈవెన్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. నేనేమంటున్నంటే, మనం 5th లార్జెస్ట్ ఎకానమీ నుంచి నెంబర్ 1 స్టేట్కి పోయే క్రమంలో మనకొస్తున్న దౌత్య అంశాలు కాదు ఇక్కడ, మనకొస్తున్న శత్రు అంశాలను మనం సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు దేశమంతా ఏకమై ఉండి రాజకీయాలు పక్కన పెట్టేసి వీఆర్ వన్గా తీసుకోవాల్సిన నిర్ణయం ప్రధానమంత్రి గారికి కానీ మన సేనలకు కానీ కంప్లీట్ నైతిక మద్దతు ఇవ్వాల్సిన సందర్భం అయితే ఉంది. వి అప్రిషియేట్ యూ సార్. ఖచ్చితంగా ఇండస్ వాటర్ ట్రీటీ దీన్ని సస్పెండ్ చేయటం వల్ల ఇప్పటికిప్పుడు ఏదైనా పరిష్కారం దొరుకుతుందా? పాకిస్తాన్ని నిజంగా మనం నిర్బంధించగలమా వాటికి వాటర్ రాకుండా? రుద్రమ్మ గారు, ఎస్, చివరిగా మీ దగ్గర రావడానికి కారణం ఏంటంటే, అందరి అభిప్రాయాలకి ప్రశ్నలకి మీ దగ్గర నుంచి సమాధానం ఆశిస్తారు కాబట్టి బిఫోర్ ఐ స్పీక్ విత్ దెమ్ మీరు చెప్పండి. సో ప్రతి స్ట్రాటజిక్ ఆప్షన్ వెనక, ప్రతి స్ట్రాటజిక్ మోడ్ ఆఫ్ యాక్షన్ వెనక పొలిటికల్ కంపల్షన్ ఆర్ పొలిటికల్ ఆబ్జెక్టివ్ ఉండే మన దేశం ఎవరు కాదని లేనిది. రాక గారు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, రైట్? సో ఈ విషయంలో పాలిటిక్స్ ఉండకూడదు, ఉండవు కూడా. ఓకే, ఉండవు. ఇప్పుడు కార్గిల్ యుద్ధం జరిగింది, వాజ్ ఇట్ ప్లాన్ బై ఇండియా సో దట్ అది ఎలక్షన్స్ లో ఉపయోగపడాలని? అట్లా జరగవు. బట్ పడే పరిస్థితులు పడడం అనేది బికాజ్ నోబడీ కెన్ డినై 2019 ఎలక్షన్స్ ఆర్ 18 ఎలక్షన్స్ కి ముందు బాలాకోట్ అవ్వచ్చు, పుల్వామా అవ్వచ్చు, దానికి సంబంధించిన రిజల్ట్ మనకి ఇక్కడ ప్రస్ఫుటించాయి. అది డెలిబరేట్గా చేసిందని నేను అనట్లేదు, ఎవరు అనట్లేదు. బట్ అలా సహకరిస్తాయి కొన్ని అంశాలు అంటున్నాను. ఈరోజు బీహార్ ఎలక్షన్స్ గురించి మాట్లాడే వాళ్ళు, బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని చేసిన వ్యాఖ్యని దీనికి ఆపాదించే వాళ్ళకు కూడా నేను సమాధానం ఇచ్చినట్టు అయింది. కాదంటే మీరు చెప్పండి. ఎస్, రుద్రమ్మ గారు, వాట్ డు యు? ఎస్, అన్నిట్లో రాజకీయం ఉంటుంది, వాస్తవమే. కానీ దేశ రక్షణ అనేటువంటి అంశం వచ్చినప్పుడు అక్కడ రాజకీయాలు అనేటువంటివి మనం చూడం. ఎందుకంటే మన భారతీయుల ప్రాణాలు పోతున్నప్పుడు, మన భారతీయ ఆస్తిని తమ ఆస్తి అని చెప్పి గుంజుకునేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు, మనల్ని ఆర్థికంగా చిన్నాభిన్నం చేయాలని చూస్తున్నప్పుడు, లేని విధ్వంసాన్ని ఇక్కడ సృష్టించాలని చూస్తున్నప్పుడు, శత్రువు ఎవరైనా కూడా భారతదేశం అంతా కూడా కలిసికట్టుగా వాళ్ళని అంతమొందించి తుదముట్టించాల్సినటువంటి సమయం ఇది. వాళ్ళ బీహార్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మాట్లాడకూడదు అనడం అనేది పొరపాటు. ఎందుకు అనంటే, వారు యాదృచ్ఛికంగా ముందే ఉన్నటువంటి సమావేశానికి వారు అక్కడ వెళ్ళారు. దానికంటే 3 రోజుల ముందే ఈ సంఘటన జరిగింది కాబట్టి డెఫినెట్గా ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ని ప్రధానమంత్రి గారు వారు అడ్రస్ చేసేటప్పుడు వారు అక్కడున్నటువంటి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడడమే కాదు, ఖచ్చితంగా భారతదేశ ప్రధానమంత్రి ఏం చెప్తారు అని ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తోంది. మీరు ఒకటి గమనించి ఉండి ఉంటారు, ఎప్పుడు కూడా మోడీ గారు వారి 11 సంవత్సరాల ప్రధానమంత్రి హోదాలో స్పీచ్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా వారు ఒకటే అంశాన్ని హిందీలో ఇంగ్లీష్లో ఎప్పుడు చెప్పలేదు. ఫస్ట్ టైం వారు హిందీలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ అర్థమయ్యే భాషలో వార్నింగ్ ఇస్తూ ప్రపంచానికి కూడా తెలియాలి భారతదేశం ఏం చేయబోతోంది అనేటటువంటిది చాలా స్పష్టంగా ఇంగ్లీష్లో కూడా చెప్పారు. తీవ్రవాదులు ఎక్కడ ఉన్నా కూడా చివరి అంచు వరకు వెళ్ళైనా సరే వాళ్ళను పట్టుకొని వాళ్లకు శిక్ష విధించి వాళ్ళను లాక్కొస్తాము, వాళ్ళు ఎవరైతే ఈ హింసను ప్రేరేపిస్తున్నారో వాళ్ళు కళలో కూడా ఊహించని పనిష్మెంట్ను వాళ్ళు ఎదుర్కొంటారు అనేటువంటిది చెప్పినారు. అది ఫస్ట్ థింగ్ మనం గమనించాలి. రెండోది, ఎప్పుడు కూడా యుద్ధం చేస్తేనే, డైరెక్ట్ యుద్ధం చేస్తేనే యుద్ధం చేసినట్టు కాదు. ఒక శత్రువుని ఇన్ని సంవత్సరాల కాలం, దాదాపు 77 సంవత్సరాలు మనకిప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా రావణ కష్టంలాగా మండుతూనే ఉంది కాశ్మీర్ అనేటువంటి అంశం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కాశ్మీర్లో అట్లాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి. కానీ ఈ 10 సంవత్సరాల్లో ఆర్టికల్ 370 రద్దు జరిగిన తర్వాత ఇప్పుడు కాశ్మీర్లో చాలా మార్పు వచ్చింది. ఒకనాడు
ఆర్టికల్ 370 రద్దు జరగకముందు ఒక జాతీయ జెండాను 10 మంది రోడ్డు మీదకి వచ్చి జాతీయ జెండాను ఎగరవేయడానికి కూడా భయపడే రోజుల నుంచి ఇవాళ స్వతంత్రంగా ప్రతి వీధిలో కూడా జాతీయ జెండాను ఎగరేసేటటువంటి పరిస్థితిలోకి కాశ్మీర్ వచ్చింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా ఈరోజు బాహాటంగానే చెప్తుంది. రాహుల్ గాంధీ అన్నారు, ఈరోజు మన ప్యానెల్లో ఉన్న దయాకర్ గారు కూడా మీతోటి మేము ఉన్నాము, ఏది తీసుకున్నా చర్యలు తీసుకున్నా మేము మీతో ఉన్నామని చెప్పిన తరుణంలో ఇప్పుడు ఆలోచించాలా, ఆలోచించి ఏ నిర్ణయమైనా తీసుకోవాలా, ముందుగా దేశ ప్రజలకు ఒక భరోసాని ఇవ్వాల్సిన అవసరం ఉందా, వాళ్ళు పడుతున్న పెయిన్ ఏదైతే ఉందో వాళ్ళ ప్రతీకార ఏడ్చానొచ్చు ఖచ్చితంగా జరుగుతున్న దానికి అది చూపించాల్సిన అవసరం ఉందా అంటే ఒక మాటలో ఏం చెప్తారు? బిఫోర్ ఐ స్పీక్ విత్ బీలన్ రావు గారు హూ ఇస్ అ నేవీ ఎక్స్పర్ట్. డెఫినెట్గా చూపించాలి, చూపిస్తారన్న నమ్మకం కూడా మోడీ గారి పైన ఉంది. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు అయిద్దని ఎవరైనా ఊహించినారా అండి? సింగిల్ నైట్ లో ఉండబోతుందా ఈసారి కూడా? ఒక సర్ప్రైజ్ ఉండబోతుందా? ఉండొచ్చు. అంటే అది ఇవాళ మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూర్చొని దేశ రక్షణకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి అలాంటి అంశాలను మేము మాకు తెలియకుండా ఒక మాట చెప్పడం అనేటువంటిది అది కరెక్ట్ కాదు. కానీ నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పగలుగుతా. ఒక దేశం పైన యుద్ధం చేయడం అనేటువంటిది భారతదేశానికి పెద్ద లెక్క కాదు. కానీ అక్కడ కూడా ప్రజలు ఉన్నారు కాబట్టి ఆ యుద్ధం అనేటువంటిది ఎట్లా చేయాలి, ఏం చేసి తీవ్రవాదులను మన పోరాటం అనేటువంటిది తీవ్రవాదం మీద, మన పోరాటం అనేటువంటిది ఒక దేశం మీద కాదు, ఈ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వ్యవస్థ పైన. కాబట్టి పాకిస్తాన్ లో ఉన్నటువంటి తీవ్రవాదాన్ని ఎట్లా ఏరివేయాలి, పాకిస్తాన్ కి ఇందాక ఇద్దరు నిన్నటికి నిన్న హఫీజ్ సయీద్ ఎక్కడున్నాడు అనేది శాటిలైట్ పిక్చర్స్ తో సహా వాడు ఎక్కడ అతను ఉన్నాడు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలేంటి, ఇల్లేంటి, అతనుకున్న సెక్యూరిటీ ఏంటి, పాకిస్తాన్ అతనికి కల్పిస్తున్న సెక్యూరిటీ ఏంటి, విజువల్స్తో సహా టీవీ స్క్రీన్స్ మీద మనం చూసాం. సో వై కాంట్ వీ హ్యావ్ అన్ అటాక్? హిజ్బుల్లా మీద హిజ్బుల్లా చీఫ్ ఎవరైతే ఉంటారో ఇజ్రాయెల్ ఏ రకంగా దాడి చేసిందో అలా చేసే ధైర్యం, సంపత్తి, శక్తి, అలాంటి పరిస్థితులు మనకు ఉన్నాయా అనే ఒక సగటు భారతీయుడి ప్రశ్నకి సమాధానం దొరుకుతుందా? డెఫినెట్గా ఉన్నాయి, డెఫినెట్గా చేసి తీరుతాం, తీవ్రవాదాన్ని అంతం చేసి తీరుతారు నరేంద్ర మోడీ. బీఎల్ఎన్ రావు గారు నమస్తే. నమస్కారం అండి. So hope you have heard like what everybody, all panelists have spoken, sir. So what do you think is the right choice now? What is the right strategy? Of course, having said that, I am telling that it is not something that we can decide in the sitting in the studios, but definitely as an Indian, everybody wants to know that what is the surprise that Modi is going to give. Yeah, actually just now what madam talked is very absolutely right. I really support her. Now in my case, I want to go into details of various things, sir. If we have to hit Pakistan, if we have to hit those terrorists, you should be precise and you should be fast. In fact, నేను నన్ను అడిగితే ఆ వాళ్ళ ఎప్పుడు మన మీద అటాక్ జరిగిందో ఆ వాళ్ళ సాయంకాలం 6 గంటలలోగా ఆ స్థావరాల మీద మనం దళదారి కొట్టవలసింది. వీ షుడ్ హావ్ బాంబ్డ్ దెమ్. యాక్చువల్లీ అనదర్ థింగ్ ఈజ్ ఐఎమ్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ నేవల్ ఆల్సో ఐఎమ్ ఆల్సో సైంటిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ on the DRDL BrahMos project. We have given a great weapon to the country called BrahMos. It hits at 100 meters accuracy. అంటే మీరు ఇక్కడ ఎక్కడైనా ఇప్పుడు ఆ స్థావరాలకి కొట్టారంటే అటో ఇటో మాక్సిమం 100లో కొట్టేస్తారు. బట్ దే వర్ గ్లోరిఫైయింగ్ గోరీ కదా సార్ రావు గారు, దే వర్ గ్లోరిఫైయింగ్ గోరీ. We have these weapons with Army, Navy and Air Force. Same BrahMos can be used in all three spaces. We should have done that same day, like Israeli has done it. We should have hit a dozen targets before they realize what it is. Now they are prepared. You have to be now more troublesome. The day you keep Myanmar మీరు లెక్కేస్తే ఇంకా లేట్ అయిపోతుంది. రైట్, త్రివిధ దళాల్లో ఒకరు కాబట్టి సో మీరు ఖచ్చితంగా అదే కోరుకుంటారు. ఒక సైనికుడుగా అలాగే మాట్లాడారు మీరు. ఇజ్రాయెల్ తక్షణం దాడి చేయలేదు. అక్టోబర్ 7, 2024 దాడి జరిగిన తర్వాత 15 days తర్వాత ఇజ్రాయెల్స్ రిప్లై స్టార్టెడ్. when they have identified 15 days. రైట్. అదేవిధంగా యుక్రెయిన్ మీద యుద్ధం రష్యా చేస్తుందని జెలెన్స్కీ ప్రకటించినటువంటి 2 months తర్వాత యుద్ధం జరిగింది. కాబట్టి అక్కడ 2 months తర్వాత యుద్ధం జరిగింది, ఇక్కడ కనీసం 15 days గ్రేస్ పీరియడ్ ఉంది. Why are you not ready to give 5 days or 6 days to Narendra Modi? Yes. These terrorist organizations, they brainwash people who are actually doing this kind of nuisance activities. And if they do this, don't they think that, you know, the entire area there, Kashmir, there are so many Muslims there who are doing these activities for their daily livelihood. So if they do such kind of activities, people like us who are going there to enjoy vacations will not turn up there. So
having this kind of advanced infrastructure, why don't we find those terrorist organizations and, you know, try to completely remove them Eradicate from them. that place? That's a very good question. Why we couldn't neutralize or liquidate or decimate terrorist groups, right? ఉగ్రవాదులు ఉగ్రవాదము ఉగ్రవాదం ఈజ్ రిలేటెడ్ టు ద మైండ్ సెట్ ఉగ్రవాదులు హూ బిలీవ్డ్ ఇన్ దట్ పర్టికులర్ ఐడియాలజీ, రైట్? ఇట్స్ ఏ సిరీస్ ఆఫ్ ఇదిగా పీపుల్ యూస్ టు గివ్ 1 or 2 రీజన్స్ వై ఉగ్రవాదం ఈజ్ ఆన్ ద రైజ్ అని. పావర్టీ మూలాన ఉగ్రవాదం పెరుగుతుందా, నిరక్షరాస్యత మూలాన ఉగ్రవాదం పెరుగుతుందా, ఉపాధి లేకపోవడం వల్ల ఉగ్రవాదం పెరుగుతుందా అనే అంశాలు మొన్నటి వరకు పీపుల్ యూస్ టు ఆర్గ్యూ ఇన్ ఫేవర్ ఆఫ్ వై సమ్ పీపుల్ ఆర్ బికమింగ్ టెర్రరిస్ట్ ఆర్ టెర్రరిజం ఈజ్ వై ఇట్ ఈస్ ఆన్ ద రైజ్. ఇప్పుడు ఈ దిస్ కైండ్ ఆఫ్ టెర్రరిజంలో ఏమవుతుందంటే బాగా చదువుకున్న వాళ్ళు, విదేశాల్లో పనిచేసి వచ్చిన వాళ్ళు, వీళ్ళు కూడా ఉగ్రవాదంలో పార్టిసిపేట్ చేయాల్సిన పని వస్తుంది. అందుకని ఇట్ హ్యాస్ బికమ్ ఆల్ ద వే డిఫికల్ట్ ఫర్ సెక్యూరిటీ ఫోర్సెస్ టు ఎలిమినేట్ ద టెర్రరిజం ఫ్రమ్ ద రూట్ కాజెస్. ఉగ్రవాదాన్ని కుకుటి వేళ్లతో సహా పెకిలిస్తే కానీ పోదు. పైన నేషనల్ సెక్యూరిటీ అండ్ హ్యూమన్ సెక్యూరిటీ ఈ 2 అప్రోచ్ల్ని వాడితేనే ఉగ్రవాదాన్ని మనం ఆపగలం. ఎవరైతే హత్యలకు పాల్పడుతున్నారో లేకపోతే ఉగ్రవాదానికి పాల్పడుతున్నాడో హీఈస్ ఆల్సో కోటింగ్ ద సేమ్ ఖురాన్ దట్ యు ఆర్ కోటింగ్. ఏ ఖురాన్ ద్వారా ఒకడిని చంపితే యావత్ మానవత్వాన్ని చంపొచ్చు అని చెప్తున్నారో అదే ఖురాన్లో ఉన్నటువంటి జిహాద్ కాన్సెప్ట్ని ఉపయోగించి వాళ్ళు దాడులు చేస్తున్నారు. ప్యాంట్ ఖోలో, ప్యాంట్ ఖోల్కే సున్తి హువా హే కి నహీ హువా, ఇది చూసి హత్య చేయడం ఏదైతే జరుగుతుందో. సో ది ప్రాబ్లమ్ ఈజ్ మోడర్న్ ఎలిమెంట్స్ ఇన్ ఇస్లామిక్ సొసైటీ ఏదైతే ఉందో, మొహమ్మద్ బిన్ సల్మాన్ ఫర్ ఇన్స్టెన్స్, ఆయన ఏదైతే చేస్తున్నారో అటువంటి పనులు చేయాలి. అన్ఫార్చునేట్లీ ఖురాన్ ఈజ్ ఆల్ అబౌట్ పీస్, సలామతి, అండ్ ఖురాన్ ఈజ్ ఆల్ అబౌట్ నాలెడ్జ్. ద ఫస్ట్ వర్డ్ ఇన్ ఖురాన్ సేస్ ఇక్రా, పఢో. But the problem is today Rohingyas are attacking Burmese people in the name of religion. Iran and Iraq have fought in the name of religion. Qatar is fighting the whole of Arab countries in the name of religion. Bahrain is oppressing, the Sunni rulers of Bahrain are oppressing the Shias of Bahrain who are a majority in the name of religion. Pakistan and Afghanistan are fighting in the name of religion. మీకు ఇరాన్ ఉంది, పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్లో సున్నీస్ ఆర్ ఎ మెజారిటీ. సున్నీసు బస్రాకి వెళ్ళి ఫాతిమాని అంత ముద్దు పెట్టుకుని వచ్చిన తర్వాత కోవిడ్ టైంలో దే వర్ నాట్ ప్రొవైడెడ్ విత్ వ్యాక్సినేషన్ యాజ్ దే ఎంటర్డ్ ఇన్ టు పాకిస్తాన్లోకి వస్తున్నప్పుడు వ్యాక్సినేషన్ ఇవ్వలే పాకిస్తాన్ గవర్నమెంట్. అందుకనే గిల్గిట్ బల్టిస్తాన్ విచ్ ఇస్ షియా డామినేటెడ్ హ్యాడ్ మోర్ కేసెస్ ఆఫ్ కోవిడ్ దాన్ రెస్ట్ ఆఫ్ ద పాకిస్తాన్. కాబట్టి మనము రిలీజియన్ విషయంలో సింపుల్గా ఆలోచించడానికి లేదు. అంటే నేను ఊచకోత కొయ్యమని లేకపోతే ఇంకేదో చెయ్యమని నేను అనటం లేదు. ఇస్లాంలో ఉన్నటువంటి మేధావులు కానీ ఇస్లాంలో ఉన్నటువంటి ఆలోచనా పరులు కానీ ఈ జిహాద్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ జిహాద్ కాన్సెప్ట్, జిహాద్ అంటే ఆత్మశుద్ధికి సంబంధించిన కాన్సెప్ట్ అండి. అబ్సల్యూట్లీ. బట్ జిహాద్ ఈస్ బీయింగ్ యూజ్ టు వేజ్ వార్ అగేన్స్ట్ అదర్. ఈరోజు కశ్మీర్లో చంపినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యుద్ధము జిహాద్ పేరు మీద చేశారు. ఈ రోజు కశ్మీర్లో ఉన్న పరిస్థితుల్ని వెల్కమ్ చేయాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉందా లేదా? నేనేమంటున్నా, మతం కోణం కంటే మానవత్వ కోణం చాలా విలువైనది. హ్యూమనిజం. మనం మానవత్వంతో ఉన్నాం, భారతీయులం. మతం ఏదైనా భారతీయులం మానవత్వంతోనే ఉన్నాం. ఈ సెక్యులర్ ఫ్యాబ్రిక్తో పాటు ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంది. దీన్ని ఇప్పుడు పరిష్కరించుకోలేకపోతే నేనంటున్నా రేపటి రోజున మనల్ని టార్గెట్ చేసి అంతర్జాతీయ సమాజంలో ఉన్న కొన్ని క్రూకెడ్ స్టేట్స్ మనకి యాంటీగా తయారైంది. రైట్. ఇది మనం ఇలాంటి సిచ్యువేషన్లో దయాకర్ గారు చక్కగా చెప్పారు, రాక గారు. ఇలాంటి సిచ్యువేషన్లో పీయూష్ గోయల్ లాంటి వారు 140 కోట్ల భారతీయుల్లో ఒక భారతీయత, దేశభక్తి, సో ఇలాంటివి ఉంటే ఇలాంటివి జరగవు అని మాట్లాడిన మాట పాకిస్తాన్లో మునీర్ అనే వ్యక్తి మాట్లాడిన దానికి ఊతమిస్తున్నట్టుగా లేదా? ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు అలాగా అనుకున్నట్లయితే ఈ దేశంలో పాకిస్తాన్ జెండా రోడ్డు మీద గీసి దాన్ని తొక్కి వెళ్ళమన్నప్పుడు పక్క నుంచి నడిచే వెళ్ళిన వాళ్ళని ఏమని అనాలి మనం? వీడియోలు అవైలబుల్గా ఉన్నాయి సోషల్ మీడియాలో. మేము దీన్ని బొంబాయిలో ఒకడు
పాకిస్తాన్ జెండాను తగలబెట్టినందుకు నిన్న కొట్టి చంపారు. ఎస్టర్డేస్ న్యూస్, హీ వాజ్ బీటెన్ టు డెత్. హౌ విల్ యూ ఆన్సర్ దిస్? వీటికి మీరేం జవాబు చెప్తారు? సరే మేమేం జవాబు చెప్తాము, మీరేం జవాబు ఇస్తారు చెప్పండి. ఇంకొక క్వశ్చన్, హైదరాబాద్ లాంటి చోట పీయూష్ కూడా గోయల్ తీవ్రవాదులకి గారు, తీవ్రవాదులకి పీయూష్ గోయల్ అన్న shelter మాట ఇస్తున్నారు. పాకిస్తాన్ మాట్లాడుతున్న మాట 140 కోట్ల మందిలో దేశభక్తి ఉండాలి అని కోరడము తప్పు కాదు. ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి వాడు ఫస్ట్ అమెండ్మెంట్ని, అమెరికన్ కాన్స్టిట్యూషన్ని, ఆ అమెరికాలో ఉన్నటువంటి ఆ డెమోక్రసీకి సంబంధించినటువంటి వాళ్ళ రూల్స్ అండ్ ఏవైతే ఉన్నాయో వాటిని గనక పాటించకపోతే వాడు దేశద్రోహి అవుతాడు. స్కూల్లో నేర్పిస్తారు వాటిని. సో ఇక్కడ బలవంతంగా ఏదైనా చేయగలం అనే దానికి మనం బలవంతంగా సౌదీ అరేబియాలో డెమోక్రటిక్ కంట్రీ, బలవంతంగా సౌదీ అరేబియాలో చేస్తున్నారు. వై ఆర్ యూ నాట్ ఆబ్జెక్టింగ్? బలవంతంగా ఇరాన్లో చేస్తున్నారు. నేను బుర్ఖా ధరించను అనే అమ్మాయి స్కార్ఫ్ని తగలబెడితే అమ్మాయిని మాసా అమీనీని కాల్చి చంపారు. వై ఆర్ యూ నాట్ ఆబ్జెక్టింగ్? ది పాయింట్ ఈజ్ యూ కెనాట్ హ్యావ్, మీరు ద్వంద్వ ప్రమాణాలు పాటించలేరు. మీరు ఒకే ప్రమాణాన్ని మాసా అమీనీకి ఢిల్లీ యూనివర్సిటీలో ఒక కాశ్మీరీ విద్యార్థిని మీద దాడి అయ్యా మీకు ఆ విషయం చెప్తాను. జామియా మిలియా ఇస్లామియాలో కశ్మీరీ యువతి పైన అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి పేరు మహమ్మద్ ఆదిల్. హిజ్ నేమ్ ఈజ్ మహమ్మద్ ఆదిల్. ఆయన అక్కడ ఉన్నటువంటి మెస్లో పనిచేస్తాడు. హీఈస్ ఎ మేవాటి ముస్లిం ఫ్రమ్ హర్యానాస్ నూ డిస్ట్రిక్ట్. వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు సే హియర్? వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే ఈజ్, మీరు మతం కోణం నుంచి మాత్రమే చూడకండి. ఈ ఒక కశ్మీరీ యువతి మీద అత్యాచారం జరిగింది కాబట్టి లిబరల్ గా మనం మతం గురించి దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, దేశంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడాను భారతదేశాన్ని ప్రేమించాలని అనడము ఒక వర్గానికి కోపం తెప్పిస్తుంది కాబట్టి అనకండి అని అనడం తప్పంటున్నాను. ఐఎమ్ ట్రైయింగ్ టు సే దిస్. ఒక ఏ యాక్షన్ ఇప్పుడు కరెక్ట్ది అనేది వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయానికి అన్ని రకాల రిపర్కషన్స్ ఆలోచించి ఏ ఒక్కళ్ళు ఇప్పుడు మనం చెబుతున్నట్టుగా ప్రపంచ దేశాల్లో యావత్ ముస్లిం దేశాలన్నీ కూడా భారతదేశాన్ని సమర్థిస్తున్న క్రమంలో we should not lose anybody, whereas we give a path for them to support Pakistan again. Absolutely, we have to stand united. If they support Pakistan, they should be shot dead. If an Indian supports Pakistan, he should be shot dead. ఇక్కడ Sir. ఒకటి ఏంటంటే, That's being very strong comment Raka garu has passed. Yes. భారతదేశంలో Yes. భారతీయునిగా ఉండు. Yeah. అది ఇండియనిజంను, భారతీయతను మనం పెంచి పెంపొందించుకునే సమయం ఇది. చాలా క్రూషియల్ టైం. Right. మనవాడెవడు మందివాడెవడు అనేది తేలే సమయం. ఇక్కడ అందరు యూనిక్గా కనబడుతున్న క్రమంలో భారత ప్రభుత్వం మరింత మెరుగైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భం. ఇఫ్ ఇండియన్ గవర్నమెంట్ ఫెయిల్ అయిందనుకో, మనమందరం ఫెయిల్ అయినట్టు. సో అందుకని అందరం సపోర్ట్ చేయడమే కాదు, అవసరమైతే ఎలాంటి సూచనలు ఇచ్చినా కూడా మనం ఇవ్వాల్సిన సందర్భం ఇది. ఒకటి, కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పొరపాటు జరిగినా దాన్ని మళ్ళీ సరిదిద్దుకుంది. బట్ అయినా కూడా నేను ఒకసారి గుర్తు చేస్తున్నా, ఇట్లాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో దేశ ప్రధాని గారికి తలలేని ఫోటో పెట్టి గాయబని పెట్టేసి ఎక్కడికి పోయినరు అని పెట్టి ఒక సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్ట్ అనేది చేసేసుకున్నారు. నేను ఒప్పుకుంటా, వ్యక్తిగత అభిప్రాయాలకు వ్యవస్థీకృత అభిప్రాయాలకు తేడా ఉంది. దాన్ని ఇమీడియట్గా దాన్ని రిజాల్వ్ చేయడం కాదు, ఇది జరగకూడకుంటుండడానికి ఒక హెచ్చరిక కూడా ఇది. ఇట్లాంటి ఏ పార్టీలో కూడా జరగకుండా కూడా ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు మాకు పొదుపుతో మాట్లాడండి కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరికి మాకున్న నోట్లో కూడా మన వర్షన్ కాదు, నువ్వు నీ వర్షన్ కాదు, మన వర్షన్ ఎక్స్పోజ్. కరెక్ట్. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. సత్యమేవ జయతే అని మీరు పెట్టిన దానికి ఎందుకంటే నిజాయితీతో మనం భారత ప్రభుత్వానికి భారతీయతకు కట్టుబడి ఉన్నామా లేదా అని నిజంగా లిట్మస్ జరిగే సమయం ఇది. కాబట్టి భారతీయులందరూ ఏకమై ఉంటారని నా యొక్క అభిప్రాయం. దీన్ని మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కోణాలకి పోతే ఇప్పుడు ఏంటంటే, దేశంలో ఇప్పుడు మనం ఏదైతే హిందూ ముస్లింలు సిక్ ఇసాయి అందరు కలిస్తే భారతదేశం, దేశ స్వాతంత్రంలో ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రాణాలు కోల్పోయినారు. ఒక పాకిస్తాన్ అనేటువంటిది ఇస్లాంని బేస్ చేసుకొని దాన్ని ఫాల్స్ ప్రపగండా, ఇస్లాంని ఫాల్స్గా ప్రొపగేట్ చేస్తూ ఆ పాకిస్తాన్ డెవలపింగ్ నేషన్స్ మీద ఏడ్చే ప్రయత్నం చేస్తుంది. ఎట్లాగైతే మనం ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత
మన దేశం ప్రగతి వైపు ముందుకు పోతూ కాశ్మీర్లో మంచి హంగులతో పాటు పర్యాటక ప్రాంతాలు ఉండడంతో అక్కడ ఎట్లాగైనా వాతావరణాన్ని చెడగొట్టి మళ్ళీ ఈ కాశ్మీర్ మాదే అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి. అది మనం మెయిన్గా చూడాలి. వండర్ఫుల్. జస్ట్ వన్ పాయింట్ ఐ వాంట్ టు మేక్. Yes. వారు చాలా మంచి మాట అన్నారు. ఉగ్రవాదానికి మతం లేదు అన్నారు. చాలా ఐ ఫుల్లీ సపోర్ట్ ఇట్. కానీ ఉగ్రవాదానికి మతం లేకపోయినట్టయితే ఉగ్రవాది చచ్చిపోయిన తరువాత వాడికి ముస్లిం కబర్స్థాన్లో స్థానం లభించొద్దు. వాడి నమాజే జనాజా ఏదైతే జరుగుతుందో, చనిపోయిన తర్వాత చిట్ట చివరి ప్రార్థన మీరు చేస్తారో, నమాజే జనాజాలో పాల్గొనడానికి వీల్లేదు. రాదు అనేది ఉగ్రవాదాన్ని ఖండించడం, ఉగ్రవాదానికి అప్పుడు మాత్రమే ఉగ్రవాదానికి మతం లేదని నేను భావిస్తాను. వాడి నమాజే జనాజాలో వేల సంఖ్యలో వెళ్తారు. హైదరాబాదులో ముజీబ్ అనేటటువంటి ఉగ్రవాది చనిపోతే అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన వెళ్ళి వాళ్ళ ఇంట్లో పరామర్శించి వచ్చాడు. కానీ వాళ్ళు ఒకటి గమనించాలి, అన్ఫార్చునేట్లీ ప్రతి ముస్లిం టెర్రరిస్ట్ కాదు, కానీ ప్రతి టెర్రరిస్ట్ ముస్లిమే. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిచినాడు కూడా హైదరాబాద్ లో పాకిస్తాన్ జెండాలు పట్టుకొని ర్యాలీ చేసినారు. మరి దానికే సమాధానం చెప్తారు? వాళ్ళు దొంగలు కాదా, దేశద్రోహులు కాదా వాళ్ళు? పరంవీర్ చక్ర అబ్దుల్ హమీద్ నాకు పూజనీయుడు. మక్బూల్ షేర్వానీ ఎవరైతే పాకిస్తానీ ఆర్మీని అక్టోబర్ 22, 1947లో తప్పుదోవ పట్టించి బారాముల్లాలో శిక్షకు గురై పాకిస్తానీ కిరాతకుల చేతిలో చచ్చిపోయాడో, హీఈజ్ మై హీరో. బ్రిగేడియర్ ఉస్మాన్, నువ్వు పాకిస్తాన్కి వస్తే నిన్ను ఆర్మీ చీఫ్ని చేస్తానని జిన్నా ఫోన్ చేస్తే కూడాను ఐఎమ్ అన్ ఇండియన్ ఫస్ట్ అండ్ ఇండియన్ లాస్ట్ అని చెప్పి నౌషేరాకా షేర్ అని పేరు పొందినటువంటి బ్రిగేడియర్ ఉస్మాన్, నేను ఆయన్ని గౌరవిస్తాను. కానీ దావుద్ ఇబ్రాహీంని కూడాను మీరు, లేకపోతే యాకూబ్ మెమన్ని కానీ, లేకపోతే మీరు వీళ్ళని కూడా bring them sir, bring them to the justice. not only bring them to justice, those who are already here. No, if you have identified, attack them. That is what every Indian wants today. Yes. బయట ఉన్న శత్రువును తీసుకురావడం ఈజీ అండి, లోపల ఉన్న శత్రువును దొరకబట్టడమే కష్టం. వీళ్ళతోటే ఎక్కువ ప్రమాదం. Right. ఇక్కడ ఉన్న శత్రువులతోటే ఎక్కువ ప్రమాదం. వాళ్ళను ప్రోత్సహిస్తూ, ఓట్ల కోసం వాళ్ళ ఐడియాలజీని ప్రోత్సహిస్తూ, ఓట్ల కోసం వాళ్ళను బతికిస్తూ వస్తున్నటువంటి కరెక్టే. కానీ వాళ్ళని ఐడెంటిఫై చేయడంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని మాత్రమే ఐడెంటిఫై చేయండి. Okay, sir. But first time in the independent history of India, sir, Yes. all the parties have united bipartisan support వచ్చింది. Right. To teach a lesson to Pakistani sponsored terrorist groups, number 1. Number 2, మన పార్టీ, మన జెండా, మన ఎజెండా చాలా క్లియర్గా, మన జెండా, మన జాతీయ జెండా, మన ఎజెండా టు ఎలిమినేట్ ద టెర్రరిజం అండ్ ఆ టెర్రరిస్ట్ బిసైడ్ ఎవరైతే ఉన్నారో బిహైండ్ పాకిస్తానీ స్పాన్సర్డ్ టెర్రరిజం. కామిటీ ఆఫ్ నేషన్స్లో ఎటు వెళ్ళాలి అనే దాని మీద జియో పాలిటిక్స్, ఫారెన్ అఫైర్స్, స్ట్రాటజీ, సెక్యూరిటీ, డిఫెన్స్ అనేది కంపల్సరీగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ బీటెక్ స్టూడెంట్, ఎంకామ్, బీఎస్సీ, హ్యూమానిటీస్, మీరు ఏమైనా చదవండి, కానీ జాతీయ రక్షణ, జాతీయ భద్రత, విదేశీ వ్యవహారాలు అనేది ఒక సబ్జెక్ట్ కంపల్సరీగా. దానికి ఏ మతం రంగు వేయద్దు, ఏ పార్టీ రంగు వేయద్దు, ఒకటే మనకి ఎజెండా, దేశ రక్షణ, దేశ భద్రత. ఇది కనుక 10th క్లాస్ నుంచి మనం స్టార్ట్ చేస్తే, 8th క్లాస్ నుంచి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ స్టార్ట్ చేసి యూజీ పీజీ లెవెల్ వరకు ఒక సబ్జెక్ట్ పెట్టాలి. లేకపోతే ప్రస్తుతం భారతదేశం చాలా దౌత్యపరంగా ఏ అయితే విధిస్తోందో, ఇప్పుడు ఇండస్ట్రీటీ అవ్వచ్చు, దాన్ని సస్పెండ్ చేయడం అవ్వచ్చు, లేదంటే గగనతలాన్ని మూసేయడం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి ఫండ్స్ రాకుండా ఆపే ప్రయత్నం అవ్వచ్చు, ఇవన్నీ చేయటం తోటి మనకి లాంగ్ రన్లో కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయా అనే దానికి ఎప్పుడు ఒక మనం ఇది చేస్తే కరెక్ట్ అని చెప్పలేము, చెప్పజాలం. కానీ what is that the government should ఒకటి బిఎల్ఎన్ రావు గారు అన్నటువంటి మాటలు ఏంటంటే, అది ఇన్స్టాంట్ గా చేసేటటువంటి తాత్కాలికమైన సొల్యూషన్. కొట్టేస్తే ఎవరిని కొట్టేస్తాం మనము? అక్కడ ఆల్రెడీ కొట్టేశారు, బుల్డేజర్లతోటి ఆ ఇండ్లను కొట్టేశారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి షెల్టర్లు ఇచ్చినటువంటి వాళ్ళని ఇమీడియట్ గా కొట్టేస్తాం మనం. కానీ మన ఉద్దేశం ఏమిటి అంటే, ఆ మూలాలనే తీసివేయాలి, పెకిలించేసేయాలి. ఇక చాలు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. 77 సంవత్సరాలు అయింది, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇంకా కూడా ఓర్చుకునేటటువంటి పరిస్థితిలో భారతదేశం లేదు. ఇది మొదటి అంశము. Definitely. We have identified him. We have identified him. Yesterday, where is he living? Who is giving security? Whoever they are. Can we do it? ఎవరైనా మనం చేస్తాం. 2022లో హాఫీజ్ సయీద్ లాహోర్లో ఉన్నటువంటి మొహల్లా జోహార్ అనేటటువంటి ప్లేస్లో ఉన్నప్పుడు అతని ఇంటి దగ్గరికి వెళ్ళి అతని ఇంటి ముందు బాంబు పేలింది. ఒక నెల రోజుల పాటు ఆయన ఎక్కడ గాయపయ్యాడో కూడా తెలియదు. కాబట్టి
ఇది మొట్టమొదటిసారి కాదు, ఇది చిట్ట చివరిసారి కాదు. హాఫిజ్ సయీదే కాదు, ఒసామా బిన్ ఎవడు లాడెనే కూడా కాదు. ఒసామా బిన్ లాదెన్ ని పాకిస్తానీ మిలిటరీ హెడ్ క్వార్టర్ అయినటువంటి అబోతాబాద్. మిలిటరీ గ్యారిసన్ అయినటువంటి అబటాబాద్ లో పట్టి కొట్టగలిగినప్పుడు వీ కెన్ ఆల్సో హిట్. United States of ట్రై టు America. హిట్. ఇగో ఈ రోజుల్లో Yeah. చాలా మంది పాపం అన్నోన్ గన్ మ్యాన్ ఎవరో ఏ దేశానికి చెందిన వాళ్ళు లేకపోతే పాకిస్తాన్కే చెందిన వాళ్ళు కానీ ఇప్పటి వరకు 22 మందిని చంపేశారు. అందులో మీరు ఇందాక చెప్పినటువంటి నిజ్జర్ కూడా ఉన్నాడు. రైట్. ఈ అన్నోన్ గన్మెన్ ఎవరో ఏ దేశానికి చెందిన వాళ్ళు పాకిస్తానీలే చంపుకుంటున్నారా మనకైతే తెలియదు. కానీ హాఫిజ్ సయీద్ కూడా ఏదో ఒక రోజు పాకిస్తాన్కే చెందినటువంటి ఏదో ఒక అన్నోన్ గన్మ్యాన్ లేపేసినా కూడా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. వారి ఇంటి మీద బాంబు వేయాల్సిన అవసరం లేదు. 22 ఐ థింక్ ఇట్ ఈస్ 2022లో దేర్ వాజ్ అ బ్లాస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ హోమ్. హీ వాజ్ అబౌట్ టు కారులో ఎక్కడానికి బయటకు రావాలి, ఒక నిమిషం ఆలస్యమైంది, అది పేలింది. But today he is doing a clandestine exercise. Hari There garu. is 25 variations of physical exercise doing in less than 1 hour. హరి అసలు ఈ కాశ్మీర్ మీద ఈ టైంలో జరిగినటువంటి అటాక్ కి కారణము కాశ్మీరీ ప్రజలు ఆర్థికంగా సంపన్నులు అవుతున్నారు, వాళ్ళ Exactly. కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. Exactly. వారు బస చేసినటువంటి హోటల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు, ఇదివరకు ఎప్పుడు కాశ్మీర్లో ముస్లిం ఆడపిల్లలు హోటళ్ళకు వచ్చి వాళ్ళు రిసెప్షనిస్టులుగా లేకపోతే వంట చేసే వాళ్ళుగా సర్వ్ చేసేటటువంటి అమ్మాయిలుగా హౌస్ కీపింగ్లుగా పనిచేసినటువంటి పరిస్థితులు వాళ్ళకి లేవు. ఇవాళ అక్కడ వచ్చిన వాళ్ళ అమ్మాయిలతో మాట్లాడితే వాళ్ళు చెప్తున్నారట, సార్ మోడీ గారి గవర్నమెంట్ వచ్చినాక మేము కళ్ళతో డబ్బు చూస్తున్నాము. ఇవాళ కాశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితి, అంతకుముందు వాళ్ళకి డబ్బు ఎప్పుడు చూసేవాళ్ళమ్మా మీరంటే వాళ్ళు చెప్పినారట, ఒక రాళ్ల దాడి చేయడానికి పోతే మాకు 300 రూపాయలు ఇస్తురు సార్ ఒక రోజుకి అని. వాళ్ళు వెళ్ళి రాళ్ల దాడి చేసి రావాలి. అంతే. అంతకు మించి వాళ్ళకి డబ్బు చూసిన పరిస్థితిలో కాశ్మీర్లో మహిళలు ఎప్పుడు లేరు. ఫర్ ద ఫస్ట్ టైం అక్కడ ఉన్నటువంటి వ్యాపారం అనేటువంటిది పెరగటం వల్ల వీళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం వల్ల 30,000 రూపాయలకు చదువుకున్నటువంటి 10వ తరగతి 8వ తరగతి చదివిన ఆడపిల్లలకి 30,000 రూపాయలకు వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని ఉద్యోగం చేస్తున్నారు ఇవాళ కాశ్మీర్లో. ఇవాళ టూరిజం అనేటువంటిది మీరు అన్నట్టుగా 2 కోట్ల 3 కోట్ల మంది ప్రతి సంవత్సరము 3-4 నెలల పరిధిలోనే విజిట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఎకనామికల్ స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో వాళ్ళ కంట్రోల్లో కాశ్మీర్ ప్రజలు ఉండరు. వాళ్ళంతా భారతదేశంలోనే ఉంటాము, మేము మమ్మల్ని భారతదేశంలో కలపండి అని చెప్పి రేపు పొద్దున ఉద్యమం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అక్షరాల నిజం. కాబట్టి ఈ దాడి జరగడానికి అది కూడా ఒక కారణం. నేను కాశ్మీర్ వెళ్ళినప్పుడు కూడా క్యాబ్ డ్రైవర్నో లేకపోతే చాయ్ వాలానో ఇంకోరితో మాట్లాడినప్పుడు ये योजना है जो मोदी साहब ने ये जो अनाउंस करेगा वो आज तक हम देखा नहीं. ఇది నేను ఒక 5 సంవత్సరాల క్రితం మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఈ 3 కోట్లు 40 లక్షల నుంచి 3 కోట్లు పెరిగిన పర్యాటకుల వల్ల వాళ్ళందరినీ అకామిడేట్ చేసే హోటల్స్ కానీ లేకపోతే అకామిడేషన్స్ కానీ అక్కడ లేవు. దానికి పర్యవసానంగా ఏం జరుగుతోంది, ఉన్న కాశ్మీరీసే అక్కడ లోకల్స్ హోమ్ స్టేని ఇస్తూ తద్వారా వాళ్ళు ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా డబ్బులు చూస్తున్న క్రమం ఇది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి దాడులు ఆపాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఉగ్రవాదిగా ఉన్నాడు, ఎవడో నా దేశం మీద శత్రు ద్వేషంతో ఉన్నాడో, ఎవడైతే నా దేశం యొక్క అస్తిత్వాన్ని సార్వభౌమత్వాన్ని కాలరాయాలనుకుంటుండో వాడిని పీచి మనచకపోతే నా దేశం శాంతితో ఉండదు. నా దేశం శాంతితో ఉండకపోతే నా ప్రజలు శాంతితో ఉండరు. ఇది కదా సమస్య. ఎందుకు ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరం అందరం కూడా కలిసి ఒక్కటిగా మనం అందరం స్పందిస్తున్నాం. దీంట్లో ఉండే అంతర్గత వైరుధ్యాలు తర్వాత అది మనం చూసుకుందాం. రాజకీయాల తర్వాత, మతాలు తర్వాత, కులాలు తర్వాత, ప్రాంతాలు తర్వాత. బట్ ఈ రోజు మనం భారతీయులం, ఇది మాత్రమే గుర్తుండాల్సిన సందర్భం. వెరీ వెల్ సెడ్ సార్. ఈ క్రమంలో నాకు ఒక్కసారి సార్ ఎడ్యుకేట్ లెటెస్ట్ లైక్ ఎన్లైటన్ పీపుల్ హియర్, ఒక్కసారి మనం యుద్ధమే ఒకవేళ శాంతికి యుద్ధం అంటున్నారు ఆయన, సో వార్ పీస్ కెన్ బి అటైన్డ్ బై వార్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఇప్పుడు మనం బాధ్యతాయుతమైన దేశంగా మనం ఎప్పుడు ఉన్నాం, వాళ్ళకి అలాంటిది ఏమీ లేదు. వాట్ దే ఆర్ సేయింగ్ లైక్ వీ హ్యావ్ ఎ న్యూక్ పవర్ అని వాళ్ళు చెప్తున్న క్రమంలో విల్ ఇట్ లీడ్స్ టు దట్ ఎక్స్టెంట్? న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేసే స్థాయికి వెళ్ళక ముందలే పాకిస్తాన్కి మనం చెప్పాల్సింది చెప్పేస్తాం బుద్ధి. నెంబర్ 1. నెంబర్ 2, అన్నిటికీ మించి ఒక్కటి గుర్తుపెట్టుకోండి హరి గారు, అందరూ ఏకీభవిస్తారు దీంతో. ఐ విల్ అగ్రీ విత్ దయాకర్ అన్న. 1 పార్టీ అంతగా ఒకటే పార్టీ, ఇప్పుడు ఇండియా పార్టీ, 1 జెండా 1 ఎజెండా. దీన్ని సఫలీకృతం చేస్తాం. ఫైనల్ పాయింట్ చెప్తున్నా, బలవంతుడు మాత్రమే శాంతిని స్థాపించగలడు. గుర్తుపెట్టుకోండి, చారిత్రక సత్యం ఇది. బలవంతుడు మాత్రమే శాంతి స్థాపన చేయగలడు. ప్రపంచంలో బలమైన రిపబ్లిక్ మనం, వాడు మనల్నే భయపెట్టాలని చూస్తున్నాడు.
ఇది గుర్తుపెట్టుకోవాలి. We are ఎందుకంటే Republic of India, మన not రిపబ్లిక్ మీద Islamic దాడి Republic వాడు of This is చేస్తున్నది. really a good optic where, like, you know, two national party representatives. Yeah, it's a wonderful they are sight saying also only to one see. word that, you know, we are Indians. Of course, we are Indians. Let us fight that, you know, ఈ ఇండియన్స్ లో ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, సిక్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, ఉంటారు. But we we are are Indians. different than, you know, Pakistanis and మీరు Muslims. పదే పదే హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, జైన్లు అని చెప్పడం ద్వారా వేరు చేస్తున్నారు. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులే. ఎవ్రీవన్ స్టేయింగ్ ఇన్ దిస్ కంట్రీ ఇస్ భారతీయ ఫస్ట్ అండ్ భారతీయ లాస్ట్. Right. దానిలో వీడి హిందువు, వీడి ముస్లిము, వీడి క్రిస్టియన్ అని మీరు చెప్పకూడదు. Okay. So Ali said that, you know, terrorism has no religion. No, of no, course, no. thank you everyone. ఎవరైనా మాట్లాడతారా? ఇంకెవరైనా మాట్లాడతారా? ఎన్నిసార్లు శాంతియుతంగా చర్చలు జరిగినా వాళ్ళు శాంతియుతంగా వాళ్ళు మాత్రం ఉండలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా యుద్ధం చేయాలి, ఇండియాని అన్ని విధాలుగా మనము అది పాడు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి యుద్ధం అనేది అనివార్యమని నేను ఆలోచిస్తున్నాను. యుద్ధము ఏది better యుద్ధము అనేది ఒక మాట్లాడాలి. మార్గమే, యుద్ధమే చేయమని అనట్లే మనం. అదే యుద్ధము ఒక, ఎందుకంటే ఇప్పటికి నాకు తెలిసి ఒక 10-15 సార్లు చర్చలు, వాటికి సంబంధించిన దాడులు, చర్చలు, పరిష్కార మార్గాల గురించి అంతర్జాతీయ సమాజం ముందు మనం కూడా ముద్దాయిలమై కూర్చున్న రోజులు ఉన్నాయి. కానీ మనం తప్పు చేయాలి. వాడు చేసిన తప్పుకో, ఇంకెవరు చేసిన తప్పుకో మనం ముద్దాయిలుగా అంతర్జాతీయ సమాజం ముందు ఉండాల్సిన స్థితి వస్తున్నది. ఇంకా ఎందుకు దయాకర్ గారు? ఏంటి ఇంకా అని? మీరిద్దరూ బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకోవాలని అమెరికా మనకి చెప్పడం ఏంటి? అది దట్స్ అసలు రాజా మనం గారు, ఇంకా మీ ఇద్దరూ కలిసి బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకోవడం ఏంటో నాకు అర్థం కాదు. అరే, మీరు వచ్చి నన్ను కొడతారు, మీరు నేను కలిసి బాధ్యతాయుతమైన దాంట్లో నిర్ణయం వేరే తీసుకోవాలని అమెరికా చెప్పడం అనేది ఇది చాలా వింతగా అనిపిస్తుంది ఒక్కోసారి. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని అర్థం. కొట్టుకొని చావని, ఎవరు గెలిస్తే వాళ్ళ వెంబడి మనం ఉందామని మన ఆయుధాలు చూసేటటువంటి అమ్ముడుపోతున్నాయి తత్వం. కదా. రైట్ అంతే. రైట్. సో ఈ రోజు మేము ఈ చర్చలో ఫలానా ఇది నిర్ణయం భారతదేశం తీసుకోవాలనో, లేకపోతే ఇది చేస్తే బాగుంటుందనో మేము టీవీ స్టేషన్లో నుంచుని ఇక్కడ కూర్చొని మాట్లాడే ఉద్దేశం మాది కాదు. కానీ ఖచ్చితంగా నిర్ణయం తీసుకునేది ప్రతి ఒక్క భారతీయుడి అభివృద్ధిని అడ్డుకునే విధంగా కాదు. అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్న అందరి సంఘటితంగా ఏదైతే భారతదేశానికి మద్దతు ఇస్తుందో దాన్ని దృష్టిలో ఉంచుకొని చేయవలసిన అవసరం ఉంది అనేది మాత్రం ప్రతి ఒక్కళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఇది వాళ్ళ సత్యమేవ జయతే. థ్యాంక్ యూ సో మచ్ అండి చర్చలో పాల్గొనేందుకు. థ్యాంక్ యూ. హోప్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ టైమ్. అండ్ ఈరోజు చర్చ ఒక ఆలోచన రేకెత్తిస్తుంది అని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది వాళ్ళ సత్యమేవ జయతే. జై హింద్ సార్. సాక్షి.